దురంధర్ రీసెంట్ టైంలో సూపర్ హిట్ మూవీ. అండర్ కవర్ ఏజెంట్గా పాకిస్తాన్ వెళ్లి ఉగ్రవాద నెట్వర్క్ను నాశనం చేసే కాన్సెప్ట్తో తెరకెక్కింది సినిమా. కానీ అలాంటి డేరింగ్ ఆపరేషన్ రియల్గా జరిగితే, భారత వ్యతిరేకులను పక్కా ప్లాన్తో ఎలిమినేట్ చేస్తే, గత కొన్నేళ్లుగా పాకిస్తాన్లో ఇదే జరుగుతోంది. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులకు గుర్తు తెలియని వ్యక్తులు పక్కా ప్లాన్తో ఎలిమినేట్ చేస్తున్నారు. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడితో లింకులున్న పాక్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ కథ ముగించేశారు. బలూచిస్తాన్లో రక్తపాతం జరుగుతున్న వేళ తమ దేశంలో పరిస్థితులకు భారతే కారణమని ఆరోపించింది పాకిస్తాన్. దీనికి మోడీ ప్రభుత్వం కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. ఇందుకు పాకిస్తాన్లో మిస్టరీ డెత్స్ వెనుకున్న రియల్ దురంధర్స్ ఎవరు? బలూచిస్తాన్లో మారణ హోమం భారత్ పనే అని ఇస్లామాబాద్ ఎందుకు ఆరోపిస్తోంది? ఉగ్రదేశానికి మోడీ సర్కార్ ఇచ్చిన మాస్ రిప్లై ఏంటి? లెట్స్ వాచ్. ఉగ్రదేశం పాకిస్తాన్లో దురంధర్ రేంజ్ హంటింగ్ మిషన్. పహల్గాం ఉగ్రదాడితో లింకున్న పాకిస్తానీ కల్నల్ హతం. టార్గెట్ కిల్లింగ్స్ వెనుక రియల్ దురంధర్స్ ఎవరు? सबसे इम्पोर्टेंट चीज जो इस टाइम जरूरी है, जो दुनिया को पता चलनी जरूरी है कि ये दहशतगर्द नॉर्मल दहशतगर्द नहीं है. इंडिया इज बिहाइंड दोज अटैक्स. I can tell you for sure that India planned these attacks along with these terrorists. और हम आपको एक चीज बता दें कि हम एक एक चीज के पीछे जाएंगे. जिस तरह सीएम साहब ने कहा, किसी एक बंदे को भी नहीं छोड़ेंगे जिसने इस अटैक में हिस्सा लिया है और जो इनके पीछे मास्टर्स हैं और जहां से बैठ के वो ऑपरेट कर रहे हैं. हमारे पास तकरीबन तमाम चीजें मौजूद हैं. బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులతో బలూచిస్తాన్ దద్దరిల్లుతున్న వేళ పాకిస్తాన్ నేత నఖ్వీ చేసిన ఆరోపణలే ఇవి. తమ దేశంలోని పరిస్థితులకు భారతే కారణమని, ముఖ్యంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడుల వెనుక భారత హస్తం ఉందని ఆరోపించాడు. జనవరి 31న బలూచిస్తాన్లోని దాదాపు 14 పట్టణాల్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏకకాలంలో దాడులు చేసింది. ఆ దాడుల్లో పెద్ద ఎత్తున పాక్ సైనికులు మరణించారు. బిఎల్ఎఫ్ ఫైటర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే బలూచిస్తాన్ ప్రాంతంలో జరుగుతున్న దాడుల వెనుక భారత హస్తం ఉందని ఆరోపించాడు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహసిన్ నఖ్వీ. వీరు సాధారణ ఉగ్రవాదులు కారని, ఈ దాడుల వెనుక భారత్ ఉందని, భారత్ ఉగ్రవాదులతో కలిసి ఈ దాడులకు వ్యూహరచన చేసిందని తాను ఖచ్చితంగా చెప్పగలనని ఆరోపించాడు. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందించడమే కాకుండా ప్లానింగ్, స్ట్రాటజీలు కూడా భారత్ వారికి సహకరిస్తుందని పేర్కొన్నాడు. एक्सपोज देम इन द वर्ल्ड कि ये किस फेस के साथ लोगों के सामने मिलते हैं और किस फेस के साथ दहशतगर्दों को सपोर्ट करते हैं. दुनिया को इस टाइम ये बात बहुत जरूरी है पता चल जाए कि इस टाइम मेन मुल्क जो दहशतगर्दी के पीछे है वो भारत है. जो दहशतगर्दों को फाइनेंशियल सपोर्ट नहीं कर रहा, उसके अलावा उनकी प्लानिंग, उनकी स्ट्रेटेजी में भी सपोर्ट कर रहा है. और वो जितना मर्जी कर ले, उनको उसी तरह शिकस्त होगी जिस तरह उनको पहले हुई है. और इंशाल्लाह ताला हम सब मिलकर, चाहे वो फेडरेशन है, चाहे वो प्रोविंस है, हम सब मिलकर इनका मुकाबला करेंगे. और आपको इस वजीर आला जो यहाँ पे मौजूद है, इंशाल्लाह ताला ये आपको एक दिन जरूर कहेंगे कि जब ये सारे इंशाल्लाह ताला खत्म हो जाएंगे. భారత్ ప్రపంచం ముందు ఓ ముఖాన్ని చూపిస్తూ తెర వెనుక ఉగ్రవాదులకు సహకరిస్తోందన్నాడు. ఈ విషయాన్ని ప్రపంచ దేశాల ముందు ఉంచుతామని చెప్పాడు. నఖ్వీ ఒక్కడే కాదు, పాకిస్తాన్ సైన్యం కూడా ఈ దాడులను భారత్ స్పాన్సర్డ్ ఫిత్నాల్ హిందుస్థాన్ చర్యగా అభివర్ణించింది. ఇక్కడే భారత్ సీన్లోకొచ్చింది. పాకిస్తాన్ చేసిన నిరాధార ఆరోపణలను ఖండించిన భారత్ ఎప్పటిలాగే తమ అంతర్గత వైఫల్యాల నుంచి అందరి దృష్టిని మళ్లించేందుకు పాకిస్తాన్ రచించిన సాధారణ వ్యూహమే ఇది అని చెప్పింది. ఇలాంటి దాడులు జరిగిన ప్రతిసారి పనికిమాలిన వాదనలు చేసే బదులు బలూచిస్తాన్ ప్రాంత ప్రజల దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించడంపై దృష్టి సారించాలని గడ్డిపెట్టింది. అంతేకాకుండా అణచివేత, క్రూరత్వం, మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో పాకిస్తాన్ చరిత్ర గురించి అందరికీ తెలిసిందేనని దాయాది వక్రబుద్ధిని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఓ ప్రకటనలో ఎండగట్టారు. తెర వెనుక బలూచిస్తాన్ పరిస్థితుల్ని అడ్డుపెట్టుకుని భారత్ను టార్గెట్ చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ అస్సలు కడుపుమంట అది కాదు. తమ దేశంలో జరుగుతున్న టార్గెట్ కిల్లింగ్స్ గురించే ఇస్లామాబాద్ ఆందోళనంతా. ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు, ఒక 2 వీలర్, ఒక గన్, కొన్ని బుల్లెట్స్. హాలీవుడ్ స్పై థ్రిల్లర్ మూవీలో చూపించినట్టే అలా వచ్చి ఇలా టార్గెట్ ఫినిష్ చేసి వెళ్లిపోతారు. ఆపరేషన్ అంతా క్షణాల్లోనే జరిగిపోతుంది. ఆ తర్వాత పోలీసులకు డెడ్ బాడీ తప్ప ఇలాంటి క్లూ ఉండదు. కనీసం బుల్లెట్ షెల్స్ కూడా దొరకవు. గత కొన్నేళ్లుగా పాక్ లో జరుగుతోంది ఇదే. అది కూడా భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులే వెంటాడుతున్నారు. వాళ్ళందరినీ గతంలో అజ్ఞాత వ్యక్తులుగా పేర్కొనేవారు. ఇప్పుడు మాత్రం దురంధర్లుగా పిలుస్తున్నారు. తాజాగా అలాంటి ఆపరేషన్
ప్రశ్న ఒకటి వెలుగులోకి వచ్చింది. పహల్గాం ఉగ్రదాడి ప్లాన్ కు కారణమని భావిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ ఇమ్రాన్ దయాల్ ను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చడం పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇమ్రాన్ దయాల్ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కు సన్నిహితుడు. అసలేం జరిగిందన్న ప్రశ్నకే వస్తే జనవరి 28వ తేదీన డేరా ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. షోర్కోట్ ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగిన కాల్పుల్లో ఇమ్రాన్ దయాల్ చనిపోయాడు. కానీ స్పాట్ లో బుల్లెట్ షెల్స్, డెడ్ బాడీ తప్ప ఎటువంటి ఆధారం దొరకలేదు. ఇక్కడే పాకిస్తాన్ కి ఇది భారత్ దురంధర్ల పని కావచ్చనే అనుమానం వచ్చింది. మరోవైపు ఈ దాడి ఇమ్రాన్ లక్ష్యంగా జరగలేదని, వ్యక్తిగత శత్రుత్వం, ప్రణాళికాబద్ధమైన దాడితో సంబంధం లేదని అధికారులు తెలిపారు. 2 సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించినట్లు అక్కడి మీడియా చెప్పుకుంటోంది. 2 వర్గాల మధ్య జరుగుతున్న కాల్పుల్లో దయాల్ చిక్కుకున్నాడని ప్రకటించారు. కానీ దాడి కారణంగా ఇమ్రాన్ వాహనం పూర్తిగా దెబ్బతిన్న ఫోటోలు బయటకొచ్చాయి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ దాడులు ఎవరు చేశారనే వివరాలు ఐఎస్ఐ, పాక్ పోలీసులు, పాక్ సైన్యానికి అంతు చిక్కడం లేదు. భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కు ఇమ్రాన్ దయాల్ అత్యంత సన్నిహితుడు కావడం, గత ఏడాది ఏప్రిల్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ఇమ్రాన్ ముఖ్య కారకుడిగా ఉండడంతో అతడి ఎలిమినేషన్ వెనుక భారత్ హస్తం ఉండొచ్చని ఇస్లామాబాద్ నమ్ముతోంది. ఇక్కడ భారత్ను బ్లేమ్ చేయడానికి వారి దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. ప్రస్తుతం ఆధారాలు సేకరించే పనిలోనే ఉన్నారు. కానీ ఆ దిశగా వారు ఎటువంటి విజయం సాధించలేరు. ఎందుకంటే ఇదే తరహాలో ఇప్పటి వరకు చాలా హత్యలు జరిగాయి. వాటిలో ఒక్కదానికి భారత్ కారణమని చెప్పే ఆధారం దొరకదు కూడా. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్లో ఉన్నది భారత్ దురంధర్లంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. భారత్కు చెందిన సీక్రెట్ ఏజెంట్లే వారిని పక్కాగా ఎలిమినేట్ చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి తమ దేశంలో జరుగుతున్న టార్గెట్ కిల్లింగ్స్ విషయంలో పాక్ నాయకులకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రపంచంలోని టాప్ నిఘా సంస్థల్లో ఒకటిగా చెప్పుకునే ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ కూడా వీటిని ముందే పసిగట్టలేకపోతోంది. టెర్రరిస్టు హతమైన తర్వాత కూడా ఆధారాలు సేకరించలేకపోతోంది. ఇలాంటి హత్యలు అండర్ కవర్ ఏజెంట్లు తప్ప మరెవరూ చేయలేరన్న సంగతి ఐఎస్ఐకు తెలుసు. కానీ వారిని గుర్తించడంలో ఇప్పటికీ ఫెయిల్ అవుతూనే ఉంది. ఏకంగా సైన్యంలోని టాప్ లెఫ్టినెంట్ కల్నల్నే ఈ రేంజ్లో ఎలిమినేట్ చేయడం చూసిన తర్వాత ఆర్మీలోని ఇతర అధికారుల్లోనూ భయం మొదలైంది. ముఖ్యంగా భారత్లో ఉగ్రవాద దాడులతో సంబంధం ఉన్న వాళ్ళు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో భారత్ను ఏం చేయలేక పాకిస్తాన్ లీడర్లు బలూచిస్తాన్లో దాడుల వెనుక భారత్ హస్తముందని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలతో ఒరిగేదేమీ ఉండదు. దురంధర్ల దూకుడును అడ్డుకోనూ లేరు.